హాయ్, వెల్కమ్ బ్యాక్ పిఎస్ఎం విలేజ్ కుకింగ్. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అయినా సింపుల్గా చేసుకుని టమాటా, కొత్తిమీర, పల్లీలు, మినపప్పు వేసి చేసుకునే పచ్చడి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు, చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకే కాదు, టిఫిన్లోకి, ఇడ్లీ, అట్లలో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ టమాటా కొత్తిమీర పచ్చడిలోకి ఏమేమి కావాలో చూద్దాం. మరి కొత్తిమీర టమాటా పచ్చడికి కావాల్సినవి: కొత్తిమీర తీసుకున్నాను, అలాగే ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను, ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 2 టేబుల్ స్పూన్లు పచ్చెనపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 ఎల్లుల్లిపాయ, అలాగే కొద్దిగా చింతపండు తీసుకున్నాను. కొద్దిగా ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్దాం. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కోసుకోవడం అయితే అయింది. టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేపుకుందాం, తాలింపు అన్నీ వేపుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఓ బాని పొయ్యి మీద పెట్టుకుని, ఆయిల్ ఏం పోయిపోకుండా ఇప్పుడు పల్లీలు, మినపప్పు, పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర, మాన్య కూడా కలిసి వేపుకుందాం. దీంట్లో మానేయకుండా వేపుకుందాం. మొత్తం శుభ్రంగా మానేయకుండా వేపుకుందాం. తాలింపు అయితే ఇలా మానేయకుండా వేపుకోవాలండి. ఇవన్నీ అయితే వేపుకొని ఇప్పుడు ఈ పొయ్యి ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని చల్లార్చుకుందాం. అదే పని పొయ్యి మీద పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు వేపుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా మాడకుండా వేసుకుందాం కలుపుకుంటూ. ఈ విధంగా మాడనీయకుండా అయితే వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు లైట్ వేగినాయి కదా, ఇప్పుడు టమాటా ముక్కలు కూడా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకున్నాం. సరే మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు మూత వేసుకుని ఒక 10 నిమిషాలు వేగనిద్దాం.
10 నిమిషాలు మూత వేసి మాకు ఏగనిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. వాటర్ మనం పోయక్కర్లేదండి, ఈ టమాటాలోనే వాటర్ సరిపోతుంది ఇట్లోకి మగ్గితే. చూసారు కదా, వాటర్ అయితే ఫుల్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ దీంట్లోకి చింతపండు కూడా దీంట్లో వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మూతేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. మళ్ళీ మొత్తం మగ్గిపోయినాయండి. పచ్చిమిరకాయలు, టమాటా కూడా, చింతపండు కూడా మగ్గిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం. మొత్తం కలుపుకుందాం ఒకసారి. చూస్తాక మాత్రం మంచిగా ఉంది. మొత్తం ఇదంతా కలిపిన తర్వాత మగ్గిపోయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మూతేసి ఇంకో 10 నిమిషాలు ఉడకనిద్దాం. సరే మూత తీసి మగ్గిన తర్వాత చూద్దాం. కొత్తిమీర కూడా మగ్గిపోయిందండి మొత్తం శుభ్రంగా. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. అది కూడా వేసుకుని మొత్తం కలుపుకుందాం ఒకసారి. మొత్తం కరివేపాకు, కొత్తిమీర, టమాటా, పచ్చిమిరపకాయ అయితే మొత్తం మగ్గిపోయినాయి. చూసారుగా, చూస్తా మొత్తం చాలా బాగుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో తక్కువ రేట్లో దొరుకుతుంది కదా టమాటాలు, కొత్తిమీర కూడా. ఒక్క 2 నిమిషాలు ఉడకనిచ్చి ఆ పొయ్యి ఆఫ్ చేసుకుందాం. మూతేసి ఉడకనిద్దాం. మొత్తం మగ్గిపోయినాయండి. పొయ్యి ఆఫ్ చేసుకుని ఇప్పుడు చల్లార్చుకుందాం. ఈ టమాటాను, పచ్చిమిరపకాయలు, ఈ కొత్తిమీర పేస్ట్ని కాసేపు పొయ్యి ఆఫ్ చేసుకుని చల్లార్చుకుందాం. ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇంటిగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఇది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మరిన్ని వెరైటీ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వెరైటీల నుండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తాను. ఇప్పుడు చల్లార్చుకుందాం కాసేపు. ఇందాక ఫ్రై చేసుకున్న మసాలా దినుసులన్నీ వేసి మిక్సీ పెట్టుకుందాం. మిక్సీ పెట్టుకుని మెత్తగా పట్టుకోమండి, కచ్చపిచ్చ అయితే పట్టుకోండి. ఇవి చూసారు కదా, ఇలా పొలుగులుగా అయితే పట్టుకోవాలి. ఇలా పొలుగులుగా పట్టుకుని పక్కన ఉంచుకుందాం. ఈ చల్లార్చుకున్న టమాటా ముక్కలు, ఈ కొత్తిమీర, ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా దీంట్లో వేసుకుందాం. ఈ వేసుకుని కచ్చపిచ్చ పెట్టుకుందాం. పచ్చడి పేస్ట్ మెత్తగా అయితే పట్టుకోకూడదు. మెత్తగా పట్టుకుంటే బాగోదు. కచ్చపిచ్చ పెట్టుకుంటే నోటికి తింటాకి ముక్కది టేస్ట్గా ఉంటుంది. మొత్తం వేసుకుని ఒకసారి పేస్ట్ పెట్టుకుందాం. వాటితో పాటు ఒక 5 ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాం. ఎల్లుల్లిపాయ కలపాలి. మొత్తం పేస్ట్ పెట్టుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నేను కళ్ళుప్పు వేసుకుంటున్నాను. కళ్ళుప్పు వేసుకుంటే పచ్చడి టేస్ట్ ఉంటుంది. కళ్ళుప్పు కూడా దీంట్లో వేసుకుని ఈ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ పెట్టుకుందాం.
ఇప్పుడు ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకుందాం. ఇందాక టమాటాలు ఇప్పుడు బాగానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని ఆయిల్ అయితే వీటి ఎక్కనిద్దాం. ఆయిల్ అయితే వీటి ఎక్కింది. ఒక హాఫ్ స్పూన్ పచ్చనిపప్పు, ఒక హాఫ్ స్పూన్ మినపప్పు, కొద్దిగా జీలకర్ర, మానేకుండా వేసుకుందాం. పచ్చనిపప్పు మినపప్పు అయితే వేగిపోయింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. నా గొడవ తీసేది లేక వీడికి అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకున్నాం. కొద్దిగా ఇంగు వేసుకుందాం. తాలింపు అయితే ఎగిపోయిందండి. ఇప్పుడు పచ్చళ్ళు కలుపుకుందాం. తాలింపు పచ్చళ్ళు వేసుకుందాం. చూశారు కదా, ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన టమాటా కొత్తిమీర పల్లీలు పచ్చడి. అలాగే దీంట్లోకి మళ్ళీ ధనియాలు కూడా వేసుకున్నాం. ధనియాలు మినపప్పు కూడా వేసుకున్నాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.